రేయ్, వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేనివాడు సోంబేరి, అవకాశాన్ని యూజ్ చేసుకునేవాడు బ్యాచులర్ నాలాంటివాడు. రేయ్, నేను వైన్ పంపించాను. వయ్యా? వై అంటే ఎస్, ఎన్ అంటే నో. నేను వైన్ పంపాను. పంపితే తర్వాత ఆటో వస్తుంది, తర్వాత ఫోన్ వస్తుంది, ఆ తర్వాత ఎంతకు మించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఫోన్ ఆటో కట్ చేసి పైకి వెళ్ళి హ్యాపీగా ఉండు. మామా ఓలా ఆటోయేగా, ఎందుకంటే అప్పుడే కాస్త అమౌంట్ తగ్గుతుంది. ఓలానే ఓలానే. రేయ్, లంచ్ ఇప్పిస్తానని తీసుకొచ్చి 4 లార్జీలు తాగించి సైడ్ డిష్ కూడా తినవలేదు. ఆకలిస్తోందిరా. నేనే నా లవ్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటే నీకు లంచ్ కావాలంటరా? నువ్వు ఆ మధుని మర్చిపోయి ఈ మధుని తాగు. ఎలా ఇలా మాట్లాడుతున్నా? తత్వం మాట్లాడడానికి చదువు అక్కర్లేదురా, అనుభవం ఉంటే చాలు. నచ్చే కదరా ప్రేమించింది, ఉన్నట్టుండి పెళ్ళాపేసింది. అసలు నేనేం తప్పు చేశాను రా? డైలీ దాని ఇంటి ముందు నిలబడి సారీ సారీ అనేవాడిని. ఇంతకు మించి నేను ఇంకేం చేయగలనరా? పెళ్లి ఆగిపోయి 4 నెలలు అయింది. నువ్వు లూజులాగా గడ్డం పెంచుకుని చీకట్లో కళ్ళజోడు పెట్టుకుని తన్నే తలుచుకుంటున్నావు. వదిలేం బామ్మర్ది, తను రెస్పెక్ట్ ఇవ్వడం లేదుగా. మూవ్ ఆన్ బామ్మర్ది. తను ఎందుకు ఇలా చేసింది? అదోలా ఫుల్గా బాధగా ఉందిరా. ఇప్పుడేంటి, తనపై పగ తీర్చుకుందావా? ఎలా? తన జ్ఞాపకాలు నీ మనసులో అణిచివేస్తున్నాయి. వాటిని తొలగించాలంటే ఒక పుల్ల కావాలి. ఏది? ఈ పుల్ల? ఈ పుల్ల కాదు, ఈ పిల్ల. ఏంట్రా పొల్లని చెప్పి పిల్లని చూపిస్తున్నావు? బామర్ది, ఈ గుల్ఫీ ఐసే నేను చెప్పిన పిల్ల. తను నీ లైఫ్ లో ఎంటర్ అయితే మధు ఎగ్జిట్ అవుతుంది. దీన్ని నేను లవ్ చేయాలా? చెయ్యాలి, కానీ లవ్ కాదు, అంతకు మించి. మ్యాటర్ క్లియర్ చెప్పరా. మ్యాటర్ ఇస్ ద మ్యాటర్. బామర్ది, నీకు ఓకే అంటే వై అని టైప్ చేసి ఈ నెంబర్కి SMS చేద్దాం. ఆ పార్టీ వెతుక్కుంటూ వస్తుంది. నేను పోయి వద్దురా, నేను ఈ పని చేయలేనురా. నీకు మర్యాదవని మధు కావాలా లేక నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలు కావాలంటే ఈ ఫిగర్ రావాలి. ఇదంతా తప్పు కదరా. తప్పంటే ఇక ప్రతిదీ తప్పంటారా? ఇంకా నయం, ఎవరు వెళ్ళలేదు. నేను చెప్పింది బ్రెయిన్ లో అప్లోడ్ చేసుకో. నేను ఆ పక్కకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాను. అలా ఫోన్లోనే గోకే బదులు ఆ అమ్మాయికి 5,000 ఇస్తే డైరెక్ట్ గానే పోకొచ్చు. నేనేదో ఊరికి చూశాను రా. కన్నం లేని ఫ్లూట్ వాయించే లాభం లేదు. అంటే నీలో విషయం లేదు, ఫిగర్ అంటే భయపడుతున్నావని అర్థం. ఎవరి గురించి ఏమంటున్నావు? ఒంగోలుకి తను కూడా 5 నిమిషాల్లో లొంగ తీసుకున్నారా. చైరా ఫోను. ఎవరికి? ఆ కుల్ఫీ గారా, చైరా ఫోను. లూసరా నువ్వు? ఓ గంట నుంచి తాగుతూనే ఉన్నావు. నువ్వు లేవడమే కష్టం, పైగా నీకు ఫిగర్ కావాలా? బయలుదేరు. అవును, నువ్వు భయపడుతున్నావు. టెన్షన్ అవ్వకూడదు. ఈ రోజు రాత్రికే గోదావరికి దిగుతున్నావు. ఇప్పుడు ఏ హోటల్లో రూమ్ దొరుకుతుందిరా? హోటల్ ఎందుకురా, మా ఇల్లుందిగా. ఆ ప్రేమనగర్ లోనా? మాదే లేకుండా పోయింది. ఇంకెక్కడ ప్రేమనగర్ రా? దాన్ని వేరే విధంగా కన్వర్ట్ చేసేసాను. ఎవరైనా చూస్తేను? ఎవరు చూస్తారా? రాత్రి 10 గంటలకు వీధిలో ఒక్కడుండడు. 10 గంటలకు పడుకున్నోళ్ళు తెల్లవారాక 6 గంటలకి పాలడొచ్చి లేపితేనే లేస్తారు. ఆ మధ్యలో 8 అవర్స్ ఉన్నాయి కదా. నీకు ఓకే అంటే నాకు ఓకే. ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇటువంటి అలవాటు లేదు. అవును, ఇది వర్కౌట్ అవుతుందంటావా? అదంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. 10 గంటలకి పార్టీతో వస్తాను. అవును, నువ్వు ఎందుకు రావడం? రేయ్, లవ్ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు, ఈ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు. నేను రానురా, నువ్వే ఎంజాయ్ చెయ్యి. హలో హలో, నేను కింద ఉన్నాను. దూరంగానే ఉన్నారుగా? దూరంగానే నుంచున్నాను, వచ్చి ఆటో కట్ చేయి. రమేష్, ఆటో కట్ చేయాలి. ఎంత? 127 రూపీస్. తీసుకోండి, కాస్త త్వరగా రండి.
నెట్వర్క్ చేయట్లేదు. ఏ, 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 ఆగు, ఆగు. నెమ్మది, ఏంటి నెమ్మది. ఏమైంది? హలో, ఫోన్ తీయడానికి ఇంత లేట్ ఏంటి? మాక్సిమం సో అంటే ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీయలేదు, కౌంట్ చేస్తూ ఉండుంటావు. ఇది ఎంతసేపు ఫోన్ చేస్తుందని చూస్తూ ఉండుంటావు. ఏంటి మధు అన్ని అనుమానంగానే చూస్తావు? గర్ల్ ఫ్రెండా? గొడవ? అంకుల్ వచ్చున్నారు. ఏ అంకుల్? ఓ, అంకుల్ని కూడా మర్చిపోయావా నువ్వు? అది కాదు మధు, పక్కింటి ఆయన్నే కాదు పానీపూరి అమ్మేవాడిని కూడా అంకుల్ అని పిలుస్తూ ఉంటావు. ఏ అంకుల్ అనుకోవాలి చెప్పు? మీరు కలవడానికి నేను కావాలి, బ్రేకప్ అయ్యేటప్పుడు నేను అవసరం లేదా అని సుందరం అంకుల్ అడుగుతున్నారు. ఓ వాడా? ఆ? చిచి ఆయన ఎప్పుడు వచ్చాడు మధు? ఈవినింగ్ వచ్చారు. ఉదయం నిన్ను కలవాలట. ఆ. తీసుకొస్తాను. ఏంటి ఇంటికా? మరి ఆఫీస్ కి తీసుకొచ్చి ప్రైవేట్ ని పబ్లిక్ చేయాలని ఆశపడుతున్నావా? ఎప్పుడు వస్తావు? 8:30 to 9 వస్తాం. ఎందుకు అంత ఎర్లీగా? కాస్త లేట్ గా రావచ్చు కదా. ఓ 9:30. రమ్మని చెప్పు, నేను వెళ్ళేది 4:30కి. 9 to 10:30 రావుకాలం, అందుకే 8:30. సరే సరే రా. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తావు. ఏం ఆలోచించాను? అందరికీ 9కే కదా రావుకాలం, నాకు మాత్రం 8:30కి ఏంటని ఆలోచించుంటావు. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ మధు. హలో హలో, అమ్మాయి అంటే ఆలోచించాల్సిందే, కానీ ఇలా గూగుల్ కంటే దారుణంగా తయారైందే. అచ్చా. గొడవ ఏంటి? అదంతా ఏం లేదు. నాకు అర్థమైంది, తనతో గొడవ, అందుకే నన్ను పిలిచావు. అదంతా ఏం లేదు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎందుకు వేస్ట్ గా డ్రెస్ చేంజ్ చేస్తావు? మళ్ళీ ఇదే డ్రెస్ తోనే కదా వస్తావు. ఏం వద్దులే. ఫుల్ బాటిల్ కొట్టొచ్చావా? నాకు ఆకలి, అందుకే తేపొచ్చింది. ఇంట్లో నూడిల్స్ ఉన్నాయి, తింటావా? నూడిల్స్? అది చాలా డేంజర్ అంట కదా. బయటికి వెళ్ళి తిందామా? దానికంటే నూడిల్సే బెటరు. నువ్వు న్యూస్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి ప్రిపేర్ చేసుకొస్తాను. 2 minutes. నువ్వు నూడిల్స్ రెడీ చేయి, నేను నిన్ను రెడీ చేస్తాను. వేడిగా ఉంది. జాగ్రత్త జాగ్రత్త, వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఒంటరిగా ఉండటం వల్ల అన్ని పనులు నేనే చేసుకుంటాను. నూడిల్స్ లో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. వెజిటబుల్, చికెన్. నూడిల్స్ వేడి నీళ్ళ వేసి తీయటం వంట. నువ్వు తినిపించవా? నేనా? ఫోక్ గుచ్చుకుంటుంది, నోటితో తినిపించు. నోటితోట? నోటితో పెట్టడం నాకు రాదు. నేను చెప్పిస్తాను. సారీ, దెబ్బ తగిలిందా? ఈ టైంలో బెల్ ఎవరు కొడుతున్నారు? ఇది నీ ఇల్లు, నాకెలా తెలుస్తుంది? నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు న్యూస్ చూస్తూ ఉంటు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను సాంగ్స్ చూస్తాను లేపో. తలుపు తీ రమేష్. రమేష్, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉంది రమేష్. అక్క
మా తాత ఎప్పుడు పోయాడు కదా మీ తాతయ్య కాదు, ఈ బిల్డింగ్ తాతయ్య, నా మామగారు గుండె నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. సమయానికి ఆయన కూడా లేరు. నువ్వే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలయ్యా. నేనా? అవును, నీ దగ్గర కదా బండి ఉంది. ఏది జరగకముందే నువ్వు త్వరగా రా రమేష్. అక్క కావాలంటే మీకు బండి తాళాలు ఇస్తాను. మీరు వెళ్ళి మోహన్కి ఇవ్వండి, వాడు బండి బాగా డ్రైవ్ చేస్తాడు. మోహన, ఆయనకి పగలే పశువులు కనపడవు కదా. రివర్స్ చేయడం చేతగాక మన కాంపౌండ్ వాళ్ళని 4 సార్లు పడగొట్టేశారు. హార్ట్ అటాక్ తో పోవలసిన మా మామగారిని యాక్సిడెంట్ లో పోయేలా చేయకు రమేష్. త్వరగా రామయ్యా. అక్క పైన రాజమావ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. చేస్తాడు ఆయనకి చేస్తాడు. అజిత్ కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. మనం రేస్ గారు నడపడానికి మనిషిని ఎత్తుకుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళడానికి మనిషి కావాలంటున్నాను. ఆయన బండి రిపేర్ అయ్యా. అంబులెన్స్ కి, కాల్ టాక్సీకి అందరికీ ఫోన్ చేశాను, ఎవరూ రానంటున్నారు. నువ్వే వెళ్ళాలి ప్లీజ్ రమేష్. ఏం బాబు, లోపల ఎవరైనా గెస్ట్ ఉన్నారా? ఎవరు లేరు. సౌండ్ దగ్గర పడుతుంది. నేను సినిమా మైక్రోసాఫ్ట్ ఏమన్నా చూస్తున్నావా? అవును సగంలోనే వదిలేసి రావడానికి మనసు రావడం లేదా? నేను మా మామగారు సగంలోనే పోయారంటే నేను తట్టుకోలేను రమేష్. అక్క మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వచ్చేస్తాను. వస్తావా? మరేంటి అలాగే నిలబడ్డావు? షార్ట్ వేస్తున్నాను అక్క, ప్యాంట్ వేసుకుని వస్తాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు రా బాబు. మాట అక్క, నువ్వు వెళ్తూ ఉండు, నీ వెనకే ఆయన వచ్చేస్తాను. ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. మా మామగారు పైకి పోయేలోగా నువ్వు కిందకి దిగవయ్యా. చూస్తానక్క. ఇప్పటికి ముందు నువ్వు వచ్చావంటే ఏదో ఒక హాస్పిటల్కి అలాగే తీసుకెళ్ళచ్చు. అక్క. వచ్చేస్తావా? మంచి పిల్లలు, తప్పకుండా వస్తాడు. కుక్కెందుకు అక్కడ పట్టుకుంది? కరిచిందా? అయ్యో జాగ్రత్త రోయ్. అయ్యో సైడ్ డిష్ ఏంటి దానికి? రక్తం వస్తుంది. రక్తం వస్తుందా? ఐఎమ్ రియల్లీ సారీ. ఇది నా డాగ్. It's okay. విస్కీ డే టైంలో ఎవరిని కరవదు. విస్కీ, నైస్ నేమ్. ఐఎమ్ రమేష్, గ్లాడ్ టు మీట్ యు. ఐఎమ్ సారీ నీ అగైన్. లెగ్ పీస్ కరిచేసింది, నవ్వుతూ మాట్లాడుతున్నావా? యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము పక్క వీధికి షిఫ్ట్ అయిపోయాం. కుక్కకి తెలియదు కదా ఇల్లు మారినట్టు. కొత్త వాళ్ళు నా రూమ్ లో ఉన్నారని కరిచింది. హే ఇట్స్ ఓకే. కుక్కకి ఎలా తెలుస్తుందండి మంచి చెడు? అది తన బాధ్యత నెరవేర్చింది అంతే. ఇంజెక్షన్ వేయాలి. అవును, ఇట్స్ ఎ స్మాల్ డాగ్. ఇంజెక్షన్ తప్పకుండా చేయించాలి. ఈ ఇంజెక్షన్ మీకు బయలుదేరండి. హే విస్కీ, నేను ఫ్రీగా వదలకుండా కట్టేయాలి. ఇల్లు మారిన విషయం కూడా నీకు తెలీదా? రే నొప్పెడుతోందా? అయ్యో నొప్పిగా ఉంది. మరెందుకురా పళ్ళికి లించావు? హాఫ్ కిలో కంట లాగేసిందిరా. బోన్లెస్సా? గుడ్ మార్నింగ్. ఈ కుక్క బాధితులు ఎక్కడికో వస్తారనుకుంటాను. హలో, నేను హౌస్ సర్జన్ ని. హౌస్ సర్జన్ కి హాస్పిటల్ పని ఏంటండి? అంటే కార్పెంటర్ అయితే కార్లో వర్క్ చేస్తారా? కుక్క బెటర్ లా ఉంది, అరవదు, ఎమర్జెన్సీ రూమ్ లో కరుస్తుంది. ఎవరు లంచ్కి ఉన్నారు? వెళుతున్నానమ్మా. సరే సరే, నేను చూసుకుంటాను. మీరు మెల్లగా రండి. అటువైపు. ముందు డ్రెస్సింగ్ చేయాలి, ప్యాంట్ తీసేయండి. డ్రెస్సింగ్ చేయాలని ప్యాంట్ ఇప్పమంటారే? మీరు బయటకు వెళ్తారా? నా ఫ్రెండ్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రే పోరా, రామలక్ష్మి చెప్తోందిగా, పోరా. ఆ, ఎవరా రామలక్ష్మి? ఓ మీ పేరు రామలక్ష్మి కాదా? నా పేరు మధు. నైస్ టు మీట్ యు. స్వీట్ నేమ్. అది స్వీట్ నేమ్ కాదు, సరుకు నేమ్. ఇంజెక్షన్ మీకు చైనా? అమ్మా వాడికి చేయమ్మా. ప్యాంట్ విప్పండి, సిగ్గుపడద్దు. నాకేం సిగ్గులేదండి, వాడున్నాడు కదా అని చూశానంతే. సరే. తొందరగా అయిపోతుంది. బాగా గట్టిగానే కరిచింది. వేరే వాళ్ళైతే దాన్ని చంపేసేవారు. మీరు నవ్వుతూ క్యాజువల్ గా తీసుకున్నారు. ఇంకా మండుతుందా? లేదు, ఇప్పుడు మాట తగ్గింది. హలో. రేయ్ ఏంట్రా 42 మిస్డ్ కాల్స్? ఫోన్ తీయడానికి ఇంతసేపా? నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? బాగా మందు ఎక్కువే పడుకున్నానురా. ఏంట్రా మామిడి పండు లాంటి ఫిగర్ను పట్టావుగా, నాతో పనేంట్రా? తనకు కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా చేతికి చిక్కావంటే చంపేసేవాడిని. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చెప్పేగా వెళ్ళాను ఫ్రెండ్ ఇంట్లో మందు కొడతానని. తనేమైనా టిప్స్ ఎక్కువ అడిగిందా? తెలుసు అలా చేస్తుందని. తనకు ఫోన్ ఇవ్వు. నేను తిట్టే తిట్లకి తన ఊపిరి ఆగిపోతుంది. రేయ్, తన ఊపిరి ఆగిపోయి ఇప్పటికి 3 గంటలు అయిపోయిందిరా. అనుకున్నానురా ఇటువంటిదేదో చేస్తావని. ఊపిరి ఆగిపోయింది ఏం చేసావరా? నేనేం చేయలేదురా. కింద అపార్ట్మెంట్ లో తాతగారికి హార్ట్ అటాక్ అంటే హాస్పిటల్ వదిలేసేసరికి తను పోయిందిరా. తను పోయిందేని నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? నేను శిల్ప నెంబర్ పంపుతాను. తన దగ్గర ఆల్రెడీ నా పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఫ్రీగా రీడింగ్ చేసుకో. ఎంజాయ్. రేయ్, చనిపోయిందిరా. చనిపోయిందా? అవునరా. ఏమంటున్నావురా? నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా ఇంట్లోకి ఎవరో వెళ్ళి తనని చంపేశారా. చంపేశారా? రేయ్
బాగా చెక్ చేసావా? అన్నిటిని చెక్ చేశాను రా. పల్స్, బీపీ, హార్ట్ బీట్ అన్నిటిని చెక్ చేశాను రా. తన బాడీ కూల్ అయిపోయిందిరా. నాకున్న ఒకే ఒక దారి వైజాగ్ వెళ్ళి తన ఇంట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడాలిరా. లూజరా నువ్వు? ఇప్పుడెందుకు రా వైజాగ్ వెళ్దాం? రేయ్, ఇంకేం చేయమంటావురా? నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయవు. తన గురించి నేను తెలుసుకుంటే కదరా నేను తప్పించుకోగలను. పైగా మధు ఉదయాన్నే మీ మావయ్య ఇంటికి వస్తానని చెప్పింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. బాడీని ఎందుకు ఇంట్లో ఉంచావు? దాన్ని కారులో పెట్టేయచ్చు కదా. రేయ్, ఎలా రా కిందకి తీసుకొచ్చేది? కింద అపార్ట్మెంట్ లో ఉన్న తాతయ్యకి హార్ట్ అటాక్ అని చెప్పి అపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఉన్నారా. పైగా లిఫ్ట్ పని చేయట్లేదు. నువ్వు హత్య చేయలేదు కదా, మరెందుకురా భయపడుతున్నావు? మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీసా? పోలీసులు అడిగితే ఏం చెప్తావురా? నేనేం చెప్పినా వాళ్ళు నమ్మర్రా. ముందు నన్ను అరెస్ట్ చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైల్లో పెడతారా. ఆ తర్వాత ఇంకా నా నిరపరాధిని ప్రూవ్ అయ్యేది. ఆలోగా నా ఉద్యోగం పోతుంది, ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్న విషయం తెలిసి మా అమ్మ నాన్న పరువు పోతుంది. అవన్నీ వదిలి మధు నన్ను చీకొట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ మత్తులో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ మాట విని ఫిగర్ తెచ్చుకోవడం. ఇంకా ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఇంటికి వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా చూసుకో. రేయ్, చనిపోయిన బాడీకి ఎందుకురా సెక్యూరిటీ? ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో ఆ బాడీలో స్మెల్ వస్తుంది. అప్పుడు నేను ఇరుక్కుంటాను. నేను ఇరుక్కున్నానంటే నిన్ను ఇరికించేస్తాను. నన్నెందుకురా ఇరికిస్తున్నావు? రేయ్, నువ్వే కదా నీ ఫోన్ నుంచి వైర్ పంపించావు. ఏంట్రా భయపెడుతున్నావు? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరికి తెలియకుండా నా ఫ్లాట్లోకి వెళ్ళు. ఫోన్ చేస్తాను. ఎవరో చూడలేదు కదా? లేదు. షూ ర్యాక్ పైన బ్లాక్ షూలో ఇంటి తాళం ఉంటుంది. తాళం తీసి లోపలికి వెళ్ళి గడియ పెట్టు. సరేనా? ఓకే. హా, నువ్వు చెప్పినట్టే చేశాను. బాడీ నుండి స్మెల్ రాకుండా స్ప్రే గ్రీ కొట్టి ఏదో మేనేజ్ చేయి. బాడీ స్ప్రేనే కదా. నేను వైజాగ్ వెళ్ళి సమస్యకి పరిష్కారం ఏంటో కనుక్కొని వస్తాను. ఒకవేళ తనని చంపినవాడు కూడా రావచ్చు. ఏంట్రా భయపెడుతున్నావు? చెప్పినట్టు చేయరా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు కారు తోలుకుంటూ హ్యాపీగా పెడుతున్నావు, నేను ఇక్కడ కాటి కాపర్లో ఉండాలా? హలో. హలో, నేను రాముని. రామన్న, చెప్పండి. నాన్నే హాస్పిటల్ జరిపించింది నువ్వేనని దేవి చెప్పింది. చాలా థ్యాంక్స్. చచా, ఇందులో ఏముందన్నా? నాన్నగారికి ఎలా ఉంది? నిన్న ఐసీయూలో రెండో పెద్ద అటాక్ వచ్చి అక్కడే చనిపోయారు. బాడీ తీసుకొచ్చేసాం. అయ్యో సారీనా. ఆ తర్వాత ఇంట్లో గెస్ట్లు వచ్చారు, అందరికీ కాఫీ పెట్టిస్తున్నాం. ఉన్నట్టుండి సిలిండర్ అయిపోయింది. మీ ఇంట్లో సిలిండర్ ఇచ్చారంటే కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. దేవియే చెప్పింది. మిగతా వాళ్ళతో ఫ్యామిలీ మ్యాన్, మీరు ఒక్కరే బ్యాచులర్, పర్వాలేదు అడగొచ్చని. అదే, అరే దాన్నే ఉందన్నా. నేను ఇంట్లో లేనన్నా. పైగా తాళం నా దగ్గరే ఉందన్నా. దాంతే ఉంది. పోయిన వారం మీ అమ్మగారు ఊరికి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. అందువల్ల మీ ఇంటి స్పేర్కి మా దేవికి ఇచ్చేలేరు. అందువల్ల మీరు ఓకే అంటే నేను వెళ్ళి పైకి వెళ్ళి అన్నా ఉండండి. వద్దన్నా, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ తర్వాత వెళ్ళండి. ఏంటి రమేష్, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఏ ప్రాబ్లం లేదన్నా. ఎమర్జెన్సీ అందుకనే. అన్నా, మీరు ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళండి. ఓకేనా? ఓకే, ఓ 10 నిమిషాల తర్వాత వెళ్తానులే. ఏమయ్యా, తీసేద్దామా? వాళ్ళ అక్క రాకుండా బాడీని తీయడానికి నేను వీలేదు. చెప్పింది సిలిండర్ అమ్మా. ఆయన ఇంట్లో లేరంట, ఓ 10 నిమిషాల తర్వాత తీసుకోమంటున్నారు. 10 నిమిషాల్లో వస్తాడా? ఆయన ఊళ్ళోనే లేరంట. మరి ఇంకెందుకు 10 నిమిషాలు? ఏదో రాహుకాలం ఎమకండో చూస్తున్నారో ఏమో. చావు ఇంట్లో ఎందుకమ్మా శకునాలు చూడడం? మీ నాన్న బాడీ తీయడానికే నేను టైం చూడలేదు, సిలిండర్ తీయడానికి కూడా టైం చూస్తే ఇదేదో సంథింగ్ రాంగ్ లా ఉంది. చెప్పరా. నందు, నేను చెప్పేది వినరా. మనకి ఇంకొక సమస్య మొదలైందిరా. ఏంట్రా అది? కింద అపార్ట్మెంట్లో తాతయ్య చనిపోయారా? అయ్యో, ఆయన ఎవరా చంపింది? ఆయన ఎవరు చంపలేదురా, ఆయనకి ఆయన చనిపోయాడురా. ఇప్పుడు ఆయన బాడీ అక్కడికి వచ్చింది. అదెందుకు ఇక్కడికి రావడం? 2 బాడీలు నేను చూసుకోలేను. రేయ్, అక్కడికంటే మన ఫ్లాట్ కాదురా, కింద ఫ్లాట్ లోకి రా. మంచిదే కదా, వాసన వచ్చేటప్పుడు ఏ బాడీదే ఎవరికి తెలియదు. సమస్య బాడీది కాదురా, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రూపంలో వచ్చింది.
వాళ్ళ ఇంట్లో సిలిండర్ అయిపోయిందంట, కాబట్టి మన ఇంటికి వచ్చి సిలిండర్ తీసుకుంటారంట. తాళం? వాళ్ళకి మా అమ్మ ఇచ్చి వెళ్ళింది. ఒరేయ్, అతని దగ్గర తాళం ఉంటే బాడీని అతను చూసుకోమనొచ్చుగా, నన్నెందుకు చూసుకోమంటా? కోపంలో ఉన్నప్పుడు కామెడీ చేసామంటే చంపేస్తాను రా. కోని కూరలా మాట్లాడుతున్నావురా. రే సరేరా, నేను చెప్పేది విను. టైం లేదు, వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఏంటి? నువ్వు ఇంటికి బయట నుంచి తాళం వేసావు కదా, అవును. దయచేసి నువ్వు బాడీని మాత్రం దాచిపెట్టరా. ఎక్కడ దాచిపెట్టాలరా? నువ్వు పని చెయ్యి, నా రూమ్ కి లాఫ్ట్ ఉంది కదా, ఆ లాఫ్ట్ లో ఆ బాడీని దాచిపెట్టు. లాఫ్టా? అరే రే, ఆ బాడీతో పాటు నువ్వు కూడా దాక్కోరా. భయంగా ఉందిరా. నందు, నేను చెప్పేది విను. యూ కెన్ డూ ఇట్ రా. భయమే మన పెద్ద బలహీనత. భయపడ్డావో అయిపోతావు. నాకే చెప్తున్నావా? వచ్చి సిలిండర్ తీసుకుని వెళ్ళిపోతారు. రే రే రమేష్, రమేష్, అయ్యయ్యో. చెప్పమ్మా. యారా నందు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. జ్యోతిష్కుని కలిశానయ్యా. నీకు పెళ్లి టైం దగ్గర పడిందన్నారు. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు చెంతనే ఉంటదంట. అమ్మా, ఫోన్ పెట్టేమ్మా. అలా కోప్పడకయ్యా. ఇంకా 14 ఏళ్ళు నువ్వు ఉండబోయే చోటే వేరంట. మీటింగ్ హాల్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అమ్మాయిలోనే నీకు భారీగా వస్తదంట. నీ గురించి గుళ్ళో మొక్కుకున్నాను. నువ్వు నాన్ వెజ్ తినకు. ఏంటిది ఓపెన్ అవడం లేదు? ఏమయ్యా, లోపల ఎవరో ఉన్నట్టుగా తలుపు కొడుతున్నావు? చెమ్మకి తలుపులు బిగుసుకుపోయి ఉంటాయి, బాగా తొయ్యి. ఒక్క నిమిషం. అయ్యో, పొరపాటు చేశానే. ఇక ఆపు, ఒళ్ళు పెంచి ప్రయోజనం లేదు. నేను తోస్తాను చూడు. ఏంటయ్యా తొయ్యలేకపోతున్నాను? ఇంకోసారి ట్రై చేస్తా. ఎందుకు నన్ను తోసావు? నేను ఎక్కడ తోసాను? త్వరగా తాగాను. తాకావా? అయిపోయేవాణ్ణి. ఈ ఐటీ పిల్లలకి డబ్బు సంపాదిస్తున్నామనే పొగరు పగలే లైట్ వేసేశాడు చూడు. అమ్మా, ఏమయ్యా, ఎవరో సర్రని వెళ్ళినట్టుగా అనిపించింది. మావయ్య, లోపలికి వచ్చింది మన ఇద్దరే కదా, ఇంకెవరు ఉంటారు? అది కాదయ్యా, పట్టును ఇలా క్రాస్ అయినట్టుగా అనిపించిందే. అనిపిస్తుంది. ఒకవేళ భ్రమ అయి ఉంటుందా? రాత్రి కొట్టింది దిగలేదేమో. నువ్వెందుకయ్యా దాన్ని ఊపుతున్నావు? బాగా టైట్ గా ఉంది మావయ్య, రావట్లేదు. నేను ఒకసారి ట్రై చేయనా? ట్రై చేసిన డోర్ దగ్గర చూశానుగా. ఇలా చూడు, నేను స్మాల్, నువ్వు మీడియం. నువ్వేమన్నా రామ్ చరణ్ అనుకున్నావా? నువ్వు తప్పుకో, నేను తీస్తా. తీయండి. ఏంటయ్యా తీలేకపోతున్నా? రావట్లేదు కదా. ఇలా చూడు, గ్యాస్ ఇచ్చిన వాళ్ళు స్టవ్ ముట్టుకుంటే ఏమి అనరు. ఇక్కడే కాఫీ కాచుకుని వెళ్ళిపోదామే. అయ్యో మావయ్య, ఎందుకు మావయ్య ఇవన్నీ? ఇలా చూడవయ్యా, నీ ఇల్లేమో చిన్నిల్లు, జనమేమో ఎక్కువగా ఉన్నారు. ఇదేమో బ్రాడ్గా ఉంది, ఖాళీగా కూడా ఉంది. ఇక్కడే కాఫీ పెట్టుకుని మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఎవ్వరూ ఏమీ తప్పుగా అనుకోరు. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా, పొరపాటున పెరుగు తీసుకోకు. వెళ్ళు. అయ్యో, బ్యాచిలర్ కుర్రాడికి ఇంత పెద్ద రూమ్ ఎందుకు? ఇలాంటి పిల్లలు మందు కొట్టకుండా ఉండలేరే. ఎక్కడైనా పెట్టుంటాడు, వెతికి పట్టుకుందాం. బారు పై షెల్ఫ్ లో పెట్టుంటాడా? వదలకూడదు, అక్కడ కూడా వెతికి చూద్దాం.
మావయ్య ఇక్కడేం చేస్తున్నావు? అది కాదల్లుడు, మందులేని ఇల్లు చావిలులా ఉండదల్లుడు. మావయ్య చావిలు మనది, ఇక్కడ ఏమైనా శవం ఉందా? ఇతరుల ఇంట్లో ఇలా చేయకూడదు, రా వెళ్దాం. సరే, ఇతరుల ఇంట్లో చెయ్యకూడదు, కానీ మీ ఇంట్లో మీ నాన్న తాగి బ్యాలెన్స్ ఏదైనా పెట్టి ఉంటాడు, దాన్ని వెళ్ళి తీసుకురా, వెళ్ళు. మిగిలి ఉంది, అది మీ అమ్మాయి వేసేసుకుంది. హే? ఏంటి మా అమ్మాయి వేసిందా? ఏమంటున్నావురా? దానికి ఇప్పుడు ఎలబాటు వచ్చిందిరా? అయ్యో, వేయడం అంటే ఆ వేయడం కాదు, ఆ వేయడం అటక మీద వేసింది. ఆటక మీద ఉన్నదాన్ని తీసుకురా, నేను ఇక్కడ కొంచెం నడుము వాలుస్తాను. ఏడు మావయ్య పడుకుంటున్నావు? అదేం లేదయ్యా, పొద్దు నుంచి పని పడ లేకుండా ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కాఫీ పెట్టి ఇచ్చేసి అటక మీద ఉందని చెప్పావు కదా ఒక క్వార్టర్, దాన్ని తీసుకురా, మన ఇద్దరం కలిపి కొట్టేద్దాం. ఏమంటావు? ఓకే సరే, తీసుకొస్తాను. అయ్యయ్యో, ఏంటి ఇలా ఒక్కబోస్తోంది? ఉంది కదా ఏసీ, వేసుకుందాం. అయ్యో అబ్బా, ఏసీ ఒకటి వేశాడు. నిన్న కొట్టిన సరికి ఇంకా దిగలేదే. జంగ్ చెక్క 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 జంగ్ చెక్క చా. ఎంతకు మించి ఆపుకోలేను. ఏసీ ఇక్కడుంది, నీళ్లు అక్కడ కారుతున్నాయి. ఒకవేళ రిపేర్ అయి ఉంటుందా? ఇతను మందు కొట్టేసి దాంట్లో నీళ్లు పోసి గిలగిలా కొట్టి తాగుతున్నట్టున్నాడు. మనం కూడా అదే టెక్నిక్ ఉపయోగిద్దాం. అవసరమట్రా ఇది నీకు? ఎవరండి మీరు? అదే నీనా కస్టమర్వా? చెల్లి తెలివైందే, పొద్దున్నే 10 గంటలకే కస్టమర్ వచ్చేసినాడు. లోనకి రండి. నీనా వాళ్ళ ఇల్లు. నీనా చెల్లి ఇక్కడ లేదు, నేను కంపెనీ ఇస్తానులేండి. లోనకి రా. ఇక్కడ కూర్చో, 2 minutes లో వచ్చేస్తాను. ఏంటోలో చూస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చేప్పుడు ప్యాంట్ వేసుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్యాంట్ చిరిగిపోయింది. నువ్వేం భయపడకో, ఇక్కడ వ్యాపారం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. 100% గ్యారంటీ. అందమైన అమ్మాయిలు. ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటున్న వాళ్ళ సైలెంట్గా ఉన్నావేటి? సార్, ఏంటి రారా పోరా అంటారు? కోపం వచ్చిందేటి? ఏ ఊరు నీది? నాది హైదరాబాద్ సార్. హైదరాబాదా? అయ్యి బాబు, హైదరాబాద్ అంటే తెలంగాణ దాటి ఆంధ్ర స్టేట్కి వచ్చేసినావేటి? అయ్యయ్యా, తిరుపతిలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను. మన ఇద్దరం తెలుగు వాళ్ళమే కదేటి, కానీ నా తెలుగులో యాస ఉంటది. వచ్చిన జంట్లో ప్యాంటు చిరిగిపోయినది. అబ్బాయి మనోడే. నీనా చెల్లెలికి కస్టమరు. నేనా కస్టమర్ అయ్యాడు, చాలా బాగున్నాడు. బిందు బాగా కంపెనీ ఇస్తుంది, నాది గ్యారంటీ. నేను ప్యాంట్ వేసుకున్నాను, నువ్వు ప్యాంటు. అర్థమైంది కదా? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. బిందు కత్తిలో ఉన్నాడు గొంటడు. ప్యాంటు జాగ్రత్త, ప్యాంటు ఇలా చిరిగిపోతా ఉన్నాయనుకో, వాటిని కుట్టడానికి బయట టైలరింగ్ షాప్ పెట్టేయాలి. యాక్చువల్లీ నేను నీనా కోసమే ఇక్కడికి వచ్చాను. ఏంటి నువ్వు ఎప్పుడు నీనా నీనా అంటున్నావు? చెల్లెలు హైదరాబాద్కి వెళ్ళింది కదా. అదే ఎవరితో వెళ్ళిందో మీకేమైనా తెలుసా? అవన్నీ నాకు తెలీదు సారు. కస్టమర్స్ ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఎక్కడైనా దింపుతారు. నీనాకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి సారు నీనా నీనా అని కలవరెత్తున్నారు? లేదు. 2000. సారీ. ఏంటి కాస్ట్లీనా? 1500 ఇస్తే చాలు. అక్క అక్క ఆగు, లోపలికి రావద్దు. నేను వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను. నీనాకి చెల్లెలు.
ఎవడాడు ఎవడాడు ఎక్కడాడు ఎక్కడ ఆ? సార్ నేను అక్కడ సార్ మీకు గుర్తుందా? ఏయ్, నువ్వు అక్కడ కొంటాడవా ప్యాంట్ ఇప్పింది ఎవరేటి బిందు ఇప్పిందా లేకపోతే ఈడిప్పాడా ఏనా సార్? లే గెటప్ప ఏంటి సార్ నవ్వుతున్నారు? ఇదిగో చూడు ఈ లోకం చాలా విచిత్రమైంది 3 గంటలకు ముందు నువ్వు నన్ను అండర్వేర్ తో చూసావు ఇప్పుడు నేను నిన్ను అండర్వేర్ తో చూస్తున్నాను సార్ వీడు మీకు ముందే తెలుసా? మరి బెస్ట్ ఫ్రెండ్ ఈడి కత్తి 3 గంటలకు ముందు ఈడు ఆ యాక్సిడెంట్ చేసే ఛాన్సే లేదు ఈ నొగ్గి సార్ ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ ముఖ్యమా ఐ విట్నెస్ ముఖ్యమా? ఐ విట్నెస్. అప్పుడు నానే ఐ విట్నెస్ 3 గంటలకు ముందు నేను ఒక పని చేయడానికి వెళ్ళి అక్కడ అండర్వేర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అదే పని చేయడానికి ఈ గుంటడు కూడా అక్కడికే వచ్చాడు. అదేంటి సార్ అండర్వేర్ పని? అయ్యో ఈడు నిఖార్సైన పోలీసు నేను వదిలేలా లేడు. బిందు ఇంట్లో ఓ అదా మ్యాటర్. అందుకేనా నేను ఫోన్ చేసినప్పుడు అటెండ్ చేయలేదు. ఆ టైంలో నా పెళ్ళం ఫోన్ చేసినా సరే నేను చేస్తాను. సరిగ్గా చెప్పండి, ఎంతమంది అమ్మాయిలు? నేను రైడ్కి వెళ్ళాలి. నువ్వు అక్కడ రైడ్ చేస్తే నేను ఎక్కడ రైడ్ చేసుకోవాలి సార్? అది కాదయ్యా, ఇది కేసు కాదు, ఈడు కల్పిట్ కాదు. నువ్వు వెళ్ళి ఒరిజినల్ కల్పిట్ పట్టుకో సార్. ఎల్లు ఈడు బింది మీద రైడ్ చేస్తానంటున్నాడు. ఒకసారి నా గుండె ఆగిపోయింది. ఎప్పుడొస్తావు? నేను మళ్ళీ తిరిగి రాను సార్. ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అటు నుంచి అటు హైదరాబాద్కి వెళ్ళిపో. అది కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వైజాగ్ ఎప్పుడు వస్తావు అని. ఇంకెప్పుడు నేను ఇటువైపు రాను సార్. నువ్వేం భయపడమాక, నేను ఉన్నాను కదా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. స్టేషన్ కిందకి రా, వీడిని తీసుకొచ్చారు. అన్నా నీకు ఎక్కడైనా మంచి ఫిగర్ కనిపించిందనుకో నాకు ఇన్ఫార్మ్ చేసి నేను వచ్చేస్తాను. తప్పకుండా సార్. ప్యాంట్ వేసుకో నా ఫోన్ నెంబర్ ఉంచుకో. సార్ థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్స్ ఏం వద్దు, ఒక రసికుడికి ఇంకో రసికుడు చేసే ఒక చిన్న హెల్పింగ్. ఓకే చాలా థ్యాంక్స్. అల్లుడు అల్లుడు ఏదో శబ్దం వినిపించిందేంట్రా? అక్కడ దాకా వినపడిందా? చూలు మామయ్య నీవి. అదేం లేదు, గార్లిక్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా, కాస్త గ్యాస్ లీక్ అయ్యో అయింది. అది కాదురా, ఏదో టెలిఫోన్ రింగ్ సౌండ్ వినపడింది, దాన్ని అడిగా. అయ్యయ్యో నేనే వాగిరుక్కున్నానా? ఫోనే రాలేదు మామయ్య. హలో, ఫోన్ చేయడానికి ఎంతసేపు ఏంట్రా? లూసులా మాట్లాడుకు. నేనేమైనా మాల్లో ఉన్నానా? కబోర్డ్లో 7తో పాటు ఉన్నాను. సిలిండర్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్లాట్లోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాలి. సరే నేను చెప్పేది విను, మాట్లాడడానికి టైం లేదు. మరెందుకు ఫోన్ చేసావు? పెట్టే. ఆగరా అంతకుని దాదాపు కనిపెట్టేశాను రా. ఏంట్రా దాదాపు కనిపెట్టడం? పోలీసులు మాట్లాడతావేంటి? రేయ్ వాడి పేరు రవి అంట్రా. నేనా ఫోన్లో వాడి నంబర్ చూసాను రా. ఒక పెద్ద గ్రూపే వాడి కోసం వెతుకుతుందిరా. ఏదో డబ్బు మ్యాటర్ అనుకుంటాను రా. రేయ్, రవి అనే పేరు ఫేస్బుక్ లో వెతికితే 5 లక్షలుంటాయి. ఇందులో ఎవరో ఎలా కనిపెట్టేది? రేయ్ ఇప్పుడు రవి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాడి నంబర్ని ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుందిరా. ఏంటి ట్రాక్ చేయాలా? ఎలా రా? మీ ఫ్రెండ్ కార్తిక్ గారికి ఫోన్ నెంబర్ ఇస్తే డీటెయిల్స్ చెప్తారు కదరా. నేను ఈ పరిస్థితిలో ఎలా ఫోన్ చేయగలనరా? అర్థం చేసుకోరా. రేయ్ చేసి తిరాలరా. అప్పుడే మన ఇద్దరం చేసిన ఆ హత్యల నుండి మనం తప్పించుకోగలరా. మనిద్దరం చేసిన రేయ్ సరే మనిద్దరం చేసిన హత్యలని చెప్పకూడదు కానీ ఎవరో చేసిన హత్యని చెప్పొచ్చు. రే మెసేజ్ పంపరా. వెళ్ళండి రా. అక్కడ బిందు అనే ఒక అమ్మాయి ఉంది. బిందువా? బిందు ఘోష, బిందు మాధవ. ఫిగర్ ఎలా ఉంది? రేట్ ఎంత? రేయ్ చెప్తా కొడకా, ఫోన్ పెట్టరా. ఫోన్ పెట్టు. చెప్పావా? కార్తీ, లాంగ్ టైం నో సీ. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అయ్యో ఎలా ఉన్నా మావా? రమేష్ ఏం చేస్తున్నాడు? ఏంటి గుజాల్సా? మావా ప్లాన్ విను, 2 రోజుల్లో మందు కొట్టబోతున్నాం. అరకెళ్తున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మందు కొట్టబోతున్నాం. ఓకే 1 అవర్ నేను పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు. వస్తున్నాను, వెంటనే వెళ్ళిపోదాం. దయచేసి చెప్పేది వినరా. చెప్పరా, వింటూనే ఉన్నాను. ఒక మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయాలి మావా. చివరిగా ఏ టవర్ నుంచి చేస్తారో తెలుసుకోవాలి. రే ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడానికి టైం లేదురా మావా. వెయిట్ చేయరా, వస్తున్నాను. పార్టీ మూడ్ లో ఉన్నారా మావా. వితిన్ 2 అవర్స్ ఐ విల్ పికప్ యూ రా. రెడీగా ఉండరా మావా. ఇప్పుడే ఆ డీటెయిల్స్ కావాలి. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నావు? లేదు చాలా అర్జెంట్ మావా. నెంబర్ నోట్ చేసుకో. చెప్పరా. 97
9786 రా 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 తలిపేసే బయట వాళ్ళ ఇళ్ళలో ఇలాంటి బాగుంటాయా మామయ్య? అయ్యో చావు ఇంట్లో సంతోషంగా ఉండకూడదు. ఎక్కడ మందు దొరికితే అక్కడే మనం పండగ చేసుకోవాలి. అవును, ఏంటిది మందు సగమే ఉంది? పాప మా నాన్న సగం తాగేసి మిగతా సగం రేపు తాగదని బ్యాలెన్స్ పెట్టారు అంతే. అయ్యయ్యో, ఆయన మందు కొట్టి పైకి పోయారు, కానీ మందు మాత్రం ఇక్కడే ఉండిపోయింది. వేదాంతం అలా కూడా అనుకోవచ్చు. ఓకే ఓకే. ఆ, సరే నువ్వు వెళ్ళి సైడ్ డిష్ తీసుకురా. మ్మ్. ఆ, బాత్రూమ్ తన్నుకొచ్చేస్తుంది. ఒరే తాడి చెట్టు నువ్వు అయిపోయావురా. అల్లుడు తలుపు తెరు, రేయ్, తలుపు తెరు. బాత్రూంలో అల్లుడు. ఉండి చావరా. ఏంటి తలుపేశావు? అయ్యో. అల్లుడు తలుపు తెరు, నిన్నే. అల్లుడు తలుపు మావయ్య? తెరు, ఆ? తలుపు తెరమంటే. మావయ్య? అల్లుడు తలుపు తెరు. ఏం మామయ్య మందే గారు మత్తెక్కిందా? బయట పెట్టుకుని లోపలికి వెళ్ళావు? మూర్ఖుల్లా మాట్లాడుకో. బయట గడియ పెట్టి బాత్రూమ్ లోపలికి ఎలా వెళ్తాను రా? ఆ? ఆ. మరి ఎవరు గడిపెట్టింది? అదే ఎవరో అర్థం కావటం లేదే. ఏంట్రా ఉన్న సరుకు మాయమైపోయింది? ఏం మామయ్య లోపల నుంచి పిలిచేసావా? ఏయ్, నేను లోపల ఉండగా నువ్వు పరిగెత్తుకొచ్చి తాగేసి మళ్ళీ పారిపోయావా? మామయ్య నిజంగా చెప్తున్నా నేను తాగలేదు అయితే మామయ్య. ఊది చూపించు. దీనికంటే నువ్వు తాగి ఉండొచ్చు. అయ్యో నిజం చెప్తున్నా మా ఇది నా బ్రాండ్ కాదు. ఆ? మామయ్య ఈ బ్రాండ్ తాగి చచ్చిపోయారన్న కోపంతో ఆ? దేవి ఈ బాటిల్ తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసింది. ఆ? నేనే దాన్ని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇచ్చాను. ఈ మందు కొట్టి ముసలాడు పోయాడా? అల్లుడు, ఈ రూములో ఏదేదో జరుగుతోందిరా. నేనేమనుకుంటున్నానంటే మీ నాన్న మందు సరిపోలేదని చెప్పి దెయ్యంలాగా వచ్చి తాగేసి మళ్ళీ పారిపోయాడేమో. నోటుకొచ్చిండు వాక్కో ఇదిగో పట్టుకో నేను బయలుదేరుతున్నా. అల్లుడు 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 నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోగలడు. నాకెందుకు భయంగా ఉంది. నీతో ఉండడం నాకు భయంగా ఉంది మామయ్య. వదులు వెళ్తున్నాను. అయ్యో అల్లుడు అల్లుడు. హలో. రే బామర్ది, ఆ నెంబర్ నేను ట్రాక్ చేశాం. సూపర్. చివరి లొకేషన్ ఎక్కడ కనిపెట్టారా? వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆన్ అయ్యి ఆఫ్ అయింది. సూపర్ రా. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. రవిగాండి కనుక కనిపెట్టామంటే సమస్య అంతటితో అక్కడే తీరిపోయినట్టేరా. బామర్ది, నాకెప్పుడు రా విడుదల? నా ఫోన్ తీసుకువెళ్ళి మధు వేలు చప్పరించే వీడియో అందరూ చూపించావుగా, అనుభవించరా. రే అది ఎప్పుడో జరిగిందిరా. లూసులాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు? రే నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా. చాలా ఓవర్ రా. రే ఒక్క నిమిషం ఉండు. తన బ్లౌజులో నేనా బ్లౌజులో? బ్లౌజులో? రేయ్ శవాన్ని వదిలిపెట్టరా. తన బ్లౌజులు ఎందుకు చూస్తున్నావు? రే బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఒక నిమిషం ఉండు. తన బ్లౌజ్ లో ఓ పర్స్ ఉంది. 1 2 3 4 6500 క్యాష్ ఉంది. ఓ పేపర్ కూడా ఉంది. కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్? 157 158 159 160. ఈ నెంబర్స్ కి మర్డర్ కి సంబంధం ఉందనుకుంటున్నాను. సరే అది అలాగే మెసేజ్ చేయి. రే బామర్ది ప్లీజ్ రా, నా వల్ల కావడం లేదురా. ఎలాగైనా నన్ను బయటపడేరా. రే ఫోన్ పెట్టరా. రే శవం పక్కన కూర్చున్నాను, ఎగతాళిగా ఉందా? దీన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. నీకేం తెలుసురా? సరే ఫోన్ పెట్టే, నేను వాళ్ళ బయటికి పంపించే మార్గం చూస్తాను. థ్యాంక్స్ బామర్ది. ఏంట్రా ఇటుపక్క సౌండ్ వస్తోంది? రమేష్ మామ. హలో రమేష్. హలో రామన్న, సిలిండర్ తీసుకున్నారనా? అది కాదు రమేష్, మేము మీ ఇంట్లోనే ఉన్నాం. ఒరే మందు కొడుతున్నామని చెప్పరా. ఊరుకో మామయ్య. ఏంటన్నా ఇంకా సిలిండర్ తీసుకోలేదా? అది రమేష్ రెగ్యులేటర్ బాగా టైట్ గా ఉంది, అందుకే కాఫీ ఇక్కడే పెట్టుకున్నాం. ఆ విషయం నీకు చెప్దామని. సరే పర్వాలేదన్నా. నా ఫ్రెండ్ నందు అక్కడికి వస్తాడు, వాడు అక్కడే స్టే చేయబోతున్నాడు. మీరు తాళ మాత్రం వాడికి ఇచ్చేయండి, సరేనా? ఓకే అలాగా. అయితే నేను వెంటనే లాక్ చేస్తాను. మామయ్య బయలుదేరు, ఇంట్లోకి ఎవరు వస్తున్నారంట. అమ్మాయా అబ్బాయా? అదా ముఖ్యం, త్వరగా రాలే. చెప్పరా. హలో రేయ్, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానులే. నువ్వు బయట నుంచి లోపలికి వస్తున్నాడు, చిన్న యాక్టింగ్ చేసాయి. థ్యాంక్స్ బామర్ది. సరేలా రా. ఒరే బామర్ది ఒక్క నిమిషం. పర్సులో 6500 నేను తీసుకోనా? రే ఏం మాట్లాడుతున్నావు? ఏదో నాకుండే ఫోన్ పెట్టావు. సారీ. నేనే మీ నాన్న చచ్చిపోయాడని బాధలో ఉన్నాను రా. నన్ను తొందరగా తాగమంటే ఎలాగా? రే హలో
ఏంట్రా లోపల నుంచి బయటకు లేదు వస్తున్నావు? లోపల నుంచి రాలేదు, బయట నుంచే వచ్చాను. లేదు లేదు, నేను లోపల గడి పెట్టాను కదా. లేదు తలుపు తెరిచావు. ఆహా, తెరిచుందా? ఏంట్రా మీ నాన్న దాని గడియ పెట్టాడు, దీని గడియ తెరిచాడు, ఏంటిది? హలో, నేను రమేష్ ఫ్రెండ్ నందుని. ఇంతకీ మీరెవరు? ఇంట్లో ఎవరు లేరని చెప్పారు. ఆ, ఆ. సార్ నా పేరు రాము, కిందింట్లో ఉంటాను. మా నాన్నగారు చనిపోయారు, కాఫీ పెట్టుకోవడం కోసం గ్యాస్ అయిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాం. చచ్చినోడికి ఎందుకు ఆ, కాఫీ? లేదు బతుకున్న వాళ్ళకే కాఫీ. ఆ. పని అయిపోయిందిగా, వెళ్ళండి. సరే. రా, రా. ఏంట్రా వీడి పాటికి ఏదేదో వాగుతున్నాడు, మనం సమాధానం చెప్పాలా ఏమిటి? హలో హలో, హలో. లోపల ఏసీ ఆనే ఉంది. అదేం లేదు బాబు, కాఫీ చాలా వేడిగా ఉంది కదా, అందుకని ఏసీ వేసి దాన్ని కూల్ చేస్తున్నా. కాఫీ చల్లార్చుకోవడానికి ఏసీనా? పక్కింట్లో ఓసీ ఏసీ అంటే వచ్చేయడమేనా జాలీగా? ఏంటి ఆ స్మెల్? సార్ 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 సార్, అది బాడీ స్మెల్ సార్. నాన్నగారు చనిపోయారు కదా. బాడీ స్మెల్ ఎలా ఉండదు? ఒరే, ఏంట్రా శవం పక్కన పడుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు వీడు? ఇది సరుకు స్మెల్. ఫు, ఫు. నేను మందు కొట్టా అనుకున్నావా? నేను కొట్టిన మందు మీద ఒట్టేసి చెబుతున్నాను, నేను మందు కొట్టలేదు. ఏంటి? సార్ అది మా నాన్నగారు తాగిన మందు మీద ఒట్టు అంటున్నారు. బెళవయ్యా, ఒకరికి హెల్ప్ కోసం ఇల్లిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది? ఎంతైనా కిందేలు కదా, బుద్ధి అలాగే ఉంటుంది. నీకు పైన కూడా 2 ఇళ్ళు ఉన్నాయి. హలో, ఓవర్ గా మాట్లాడుతున్నారు. సారీ సార్, ఈ విషయం రమేష్ కి తెలియనివ్వకండి సార్. చూద్దాం వెళ్ళు. నీ ఫ్రెండ్ కి చెప్పుంచు, ఇంత పెద్ద ఇల్లు ఉండి ప్రయోజనం ఏముంది? దాంతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఉండాలి, అప్పుడే బాగుంటుంది, ఇలా అందరూ చూడండి, సంతోషంగా మరి ఉంటారు. ఓవర్గా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకో, మర్యాద తప్పదు. మర్చిపోకుండా నీ ఫ్రెండ్ కి చెప్పు. ఏంటి గొప్పగా వాగుతున్నావు? బయటికి రారా, నీ గుడ్లు పీకేస్తాను. సారీ బాస్, కొంచెం ఊరగా మర్చిపోయింది, ఏయ్, తెచ్చుకో. పోయా. హలో రే, త్వరగా రారా. 10 ఏళ్ళు జైల్లోనైనా ఉంటాను, కానీ ఆ శవంతో 10 నిమిషాలు కూడా ఉండలేను. ఇప్పుడు నేను ఎక్కడ ఉంది? -2 డిగ్రీలో లోపల పెట్టాను. ఇంకో గుడ్ న్యూస్, కొంచెం అడ్జస్ట్ చేసి బీర్ బాటిల్స్ కూడా లోపల పెట్టాను, కూలింగ్ పోదు. రే, నువ్వు మరి ఇంత ఎదవేంట్రా? ఏదైనా ట్రావెల్స్ కి ఫోన్ చేసి ఓ చిన్న వ్యాన్ రమ్మని చెప్పు. ఇప్పుడు నేను బయలుదేరాను. ఓకే, అయ్యో, ఏంటి రమేష్ అంత పొట్టుగా అయిపోయావు? హలో, నేను రమేష్ ఫ్రెండ్ని. నువ్వెవరు? ఫ్రెండా? సారీ బాబు, కంగారులో గమనించలేదు. అవును, రమేష్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంట్లో 1000 పనులు ఉంటాయి, నీకేంటి? ఏదో కొంప మునిగిపోయినట్టు ఎందుకు అలా ఎగిరెగిరి పడుతున్నావు? నేను కూడా రమేష్ వచ్చేసాడేమో, మా ఆయన మా నాన్నగారికి ఎందుకు వచ్చారని నేను పైకి వచ్చాను. నువ్వా? ఏయ్, నీకేం కావాలి? చచ్చిపోయిన మా మామగారితో వీలునామా మీద సంతకం చేయించాలని వల్ల అవుతుందా? కుదరదు కదా. మామూలుగా చూస్తుంటేనే అనుమాన పడేలా ఉన్నావు, ఇలా గుడ్లు మిటకరించి చూస్తుంటే భయంగా ఉంది బాబు. బాబు, ఈ పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్తాను. ఫ్రిడ్జ్ లో ప్యాకెట్లు పెట్టడం కుదరదు. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బీరువాలోనా పెడతారు? ఏమా, మీ ఇంట్లో ఏంటి ప్రాబ్లం? పాలు కాయడానికి, కాఫీ పెట్టడానికి రమేష్ ఇల్లు దొరికిందా? చావింట్లోంచి వస్తున్నాను బాబు, ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేయకపోతే ఎలాగా? నేనే సొంతోళ్ళు అయ్యో, వెళ్ళు మా, వెళ్ళు. ఉన్నాను. చెప్పేది నీకే. ఊరుకోవయ్యా. ఇవాళ చేస్తే రేపు కదా పాలు, ఇవాళ ఏంటి పాలు? అది చచ్చినోడికి, వచ్చినోడికి. ఫ్రిడ్జ్ లో 4 ప్యాకెట్లు ఉన్నాయి, ఫుల్ టైట్, పెట్టడం కుదరదు. 4 ప్యాకెట్లు బాబు. చోటు లేదు చెప్తున్నాను నేను కదా. adjust చేసి పెడతాను. నేనే అడ్జస్ట్ చేసి పెట్టాను. ఫ్రీజర్ లో పెట్టుకోనా? ఏమా, మీ మావి బాడీ ఫ్రీజర్ లోనే ఉందిగా, బాడీ తీసే వరకు అక్కడే ఉంచచ్చుగా. బాడీ పక్కనే పాలా? శివ శివ, నా పరిస్థితి శిరశివే. మరి కుదరదా? కుదరదు. వదిలిపెట్టవా? మొదలుపెట్టను. ఒకటి మాత్రం తెలుసుకో బాబు, దానాలన్నింటిలోనూ పాలదానం గొప్పదంటారు, తెలుసు కదా? ఈ సామెత తెలుసా నీకు? సామెతేగా, నా తమ్ముడు, నాకు తెలుసు. జోకా? ఎవరు వచ్చారు? ఆహా, మ్యాటర్ ఇదా? నేను తాగను, రమేష్ తాగుతాడు. ఆ, కుక్క వాసనతో కనిపెట్టినట్టు మొహం చూస్తేనే కనిపెట్టేస్తాను. కాకినాడలో మందుకు పిలిస్తే ఏలూరులో తలదించుకున్నట్టుంది నీ మొహం. ఏయ్, నాతో ఎందుకు నా పెట్టుకుంటావా? ప్రాణాలు తీస్తావు? పాలు అక్కడ పెట్టి వెళ్ళు. ఆ, బాటిల్ పక్కనే పాలా? మళ్ళీ పాల కోసం నేనే రావాలి. బాటిల్ ఖాళీ చేసి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో ఏమో. సర్లే, నా పరిస్థితి గురించి నీకెందుకమ్మా, బయలుదేరు. ఏయ్, బయలుదేరమంటుంటే రమేష్ వెళ్ళు. రెడ్డి, నీ పని చెప్తాను. అడ్వైన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. నా మాట విన్నాడా? ఇంకో టార్చరా? బామ్మర్ది, దిగరా, దిగరా. అంతా నీ వల్లరా. ఆ అమ్మాయిని పిలవద్దని చెప్పానా లేదా? పిచ్చి నా కొడుకులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. బారుకు తీసుకెళ్లి ఫుల్ గా మందు కొట్టింది నువ్వు, ఫిగర్ ని రెడీ చేయమని చెప్పింది నువ్వు. పెళ్ళం పక్కన పడుకోవాల్సిన వయసులో 7తో పడుకున్నారు.
నన్ను తిడుతున్నావా? పోరా, నేను వెళ్ళిపోతాను. వదలరా. నన్ను థింక్ చేయనివ్వు. ఫిగర్ ఎక్కడా? ఫిగరా? శవం ఎక్కడ్రా? ఫిగర్ ను ఫ్రిడ్జ్ లో పెట్టమని నువ్వేగా అన్నావు. సరేరా. ముందు ఫ్రిడ్జ్ ని కిందకి దించుదాం. కింద బండి వెయిట్ చేస్తుంది కదా. మరి శవం ఫిగరు? రేయ్, ముందు ఫ్రిడ్జ్ ని దించుదాంరా. అదే రా, శవాన్ని ఏం చేద్దాం? రేయ్, శవం ఫ్రిడ్జ్ లో ఉంది కదరా, దాంతో పాటు కలిపి దించుదాం. పట్టు. ఆ? ఆ, ఆ, ఏంటి ఫ్రెండ్ ఫ్రిడ్జ్ ఒకేసారి వస్తున్నాయి? ఫ్రిడ్జ్ రిపేర్. ఏం కాదు, నిన్న నేను మంచినీళ్ళు తాగాను, బాగున్నాయి. అందుకే డోర్ సరిగ్గా మూయలేదు, రిపేర్ అయింది. అయ్యో, నేను తలుపు బాగానే మూసానయ్యా. ఏదో వోల్టేజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. నిన్న లిఫ్ట్ రిపేర్ లాగా ఇది రిపేర్ అయి ఉంటుంది. అవును, మెకానిక్ ఇంటికి పిలిపించవచ్చు కదా. మెకానిక్ ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ? ఏయ్, పోవయ్యా. రమేష్ 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 ఫ్రిడ్జ్ ఎక్కడికి పెట్టుకుంటున్నారు? ఏంటక్కా? 4 ప్యాకెట్ల పాలు లోపల ఉన్నాయి బాబు. ఒకటి టీ పెట్టుకుని తాగేసాం, మిగతా పాడైపోయాయి. పాడైపోయాయా? అందుకే పాలు వాసన వస్తుంది. పాల వాసన కాదు, మనిషి వాసన. ఏంటి? అక్క 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 అక్క, 100 నేను ఇస్తాను అక్క, రూపాయలు ప్లీజ్ బాబు. అక్క, నువ్వు నేను ఇస్తాను అక్క. ఇస్తావు, కానీ వీడే. ఏమా, పాల ప్యాకెట్ కోసం ఉరిశిక్ష వేసేలా ఉన్నావే, పోమా. రే, పోతరా. అక్క నువ్వు వెళ్ళక, నేను చూసుకుంటాను. అంతేనా? వెళ్ళొచ్చా? వెళదాం. నేను చెప్పినట్టుగా చెయ్యి. జాగ్రత్త. సరే. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ కార్ని ఫాలో అవ్వు.